ఆత్మ సగం చెప్తున్న మాట చెవిగల వాడు విన సంపూర్ణుడై దేవునితో మాట్లాడుతాడు. మీరు నమ్ముట వలన యెహోవా వలన మీరు బలం పొందుకుంటారు. ఆత్మ సగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు, ఈ వాక్యము శరీరధరై కృపసత్య సంపూర్ణుడై మీరు నమ్ముకున్న యెహోవా నమ్ముకున్న వలన మీరు నమ్ముట వలన యెహోవా వలన మీకు బలము కలుగును. ఆత్మ సంగతి చెప్తారు మాట చెప్పగల వాడు వినను కాక. సరే చూద్దాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 1వ వచనం. ఆత్మ సంగతి చెప్తారు మాట చెప్పగల వాడు వినను కాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. సియోను లెమ్ము లెమ్ము, నీ బలం ధరించుకొనుము. నీ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, సుందర వస్త్రములు ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను లోపలికి రాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ఇక్కడ ఏమంటే సియోను లెమ్ము లెమ్ము, బలము ధరించుకో, ఆ విశ్వాసం పట్టుకో, ఆ నిరీక్షణ కలిగుండు. విశ్వసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఆత్మ సగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. అందుకే ఏమంటారు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఆత్మ సంగముతో చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము శరీరధారి కృపసత్త సంపూర్ణుడై దేవుడు చెప్తాడు. ఈ రోజున ఎక్కడుండి ఈ మాటలను వింటున్నావో దేవుడు నీ యొద్దకొచ్చి నీతో మాట్లాడతాడు. సియోను లెమ్ము లెమ్ము, నీ బలం ధరించుకో. మరి నీ ఆత్మజీత యాత్రలో పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయినవా, సొమ్మసిల్లిపోయినవా? ఇది పొందుకుంటానే నిరీక్షణ లేదా, ఈ శ్వాసం లేదా? నువ్వు దేనిసైతే ప్రార్థించినప్పుడు అవగాహన మిస్ అయిపోయినవా? ఆత్మ సగ్గ చెప్తారు మాట చెప్పగల వాడు వినగాక. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనా లోపలికి రాడు. అంటే నీ అవిశ్వాస మాటలు ఏది నీ జీవితంలో పనిచేయదు. ఇంతకాలము నువ్వు అంటే తనకు తాను నీకు నువ్వే చూసుకొని, నీ గతాన్ని నువ్వు చూసుకొని కృంగిపోయి మాట్లాడుతున్నావా? ఈ సమాజాలు చూసి భయపడుతున్నావా? నీ ఆత్మ జీవిత యాత్రలో చూసి, విశ్వాస యాత్రలో చూసి, ఆ పరిస్థితులు చూసి కృంగిపోతున్నావా? కన్నీళ్ళు విడుస్తున్నావా? సిక్కైపోతున్నావా? భయం వచ్చేస్తుందా? ఆత్మ సగం చెప్తాను మాట చెప్పగల వాడు వినగాక. నీ అనారోగ్య సమస్యన దేవుడు చెప్తాండి ఈ రోజున. సియోను లెమ్ము లెమ్ము అంటాండి ఈ రోజున. బలము ధరించుకో, మళ్ళా బలం తెచ్చుకో. అంటే మళ్ళీ వాక్యం చదువు, ప్రార్థించు, నీ దర్శనం తగ్గట్టు ఆ వాక్యం తీసుకో, ఆ వాగ్దానం పట్టుకో, మళ్ళా కేంద్రీకరించు, కేంద్రిక కలిగి ఉండు. ఆ వాగ్దానం విషయంలో, ఆ దర్శనం విషయంలో నువ్వు ప్రార్థించు. ఆత్మ సగం చెప్తున్న మాట చెప్పగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకే ఇక్కడ ఏమంటుందంటే, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనా నీ లోపలికి రాడు. ప్రవచనాత్మకమైన నీకు విడుదల. ఆత్మ సగ్గ చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. ఈ వాక్యము శరీరధరై కృపసత్త సంపూర్ణుడై దేవునితో మాట్లాడుతాడు. ఆ విశ్వాసం పట్టుకో, నీ విశ్వాసం కోల్పోకు. మరి సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపల రాడు. ఆత్మ సగ్గ చెప్తాను మాట చెవిగల వాడు వినగాక. మరి ఇక్కడ సున్నతి పొందిన వాడొక్కడైనంటే దేవుని నమ్మని వారి మాటలు. అపవిత్రుడొక్కడైనంటే నేను ఒక మాట ఏదైనా సరే లోపలికి వెళ్ళింది, అది నీ అపవిత్రపరచదు. కానీ నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట అపవిత్ర చేసేస్తుంది. ఒక మాట మాట్లాడితే చాలు భయము వచ్చేస్తుంది. ఒక మాట భయం వస్తుంది, ఒక మాట ధైర్యం వస్తుంది, ఒక మాట సమస్తం కోల్పోయిన నా దేవుడు తిరిగి ఇస్తాడు. ఇంకొక మాట ఆ సమస్యల్లో నీకు ఇచ్చిన వాగ్దాన్ని గడి పట్టుకుంటే ఆ వాగ్దానము
గురేకు తీసుకెళ్తుంది. ఆది వాక్యం ఉండి, వాక్యము దేవుడై ఉండి. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. వాక్యమే వాగ్దానం. దేవుడు సెలవిస్తా, ఇది ఏదైతే నీ జీవితంలో చేస్తా అని చెప్తున్నాడో నిత్యముగా దేవుడు నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినుగాక. అందుకే అంటాడు, ధూళి దులుపుకొనుము యెరూషలేమా లేచి కూర్చుండుము. ధూళి దులుపుకొనుము. ఇప్పుడు చూడండి, మన దారి పండిపోతే ఆ వాహనాలకు అంతా గాలి వాళ్ళ దుమ్ము మన మీద పడుతుంది. అప్పుడు దులుపుకున్న టవల్తో కచ్చిప్తో. అలాగే దేవుడు చెప్తాడు, ధూళి దులుపుకోమంటుంది అంటే ఆ వాక్యం ద్వారా మళ్ళీ నీ హృదయాన్ని శుద్ధీకరణ చేసుకో. ధూళి దులుపుకొనుము యెరూషలేమా లేచి కూర్చుండుము. కృంగిపోయినవా, నలిగిపోయినవా, ఆ నాలుగోడల మధ్య నలిగిపోతున్నవా? చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు ఇప్పి వేసుకున్నాము. ఈయన లైఫ్ గింతే, నా రాత గింతే, నా బతుకు గింతే, దేనికి నువ్వు పరిమితులు అద్దులు పెట్టుకున్నావో, నీ మెడకట్లు అంటే దానికి నువ్వు అంకితమైపోయినవా కష్టాలకు. దేవుడు చెప్తాడు, ఆ బంధకలికి నువ్వు బయటకు వచ్చేసే అంటాడు. ఈరోజు ఎవరైతే మెడకట్లు లాంటి తలంపులు కలిగి ఉన్నారో, పరిమితులు అద్దరు కలిగి ఉన్నారో, ఇదే నా లైఫ్, ఇదే నా జీవితం అనుకుంటుల్లో, దేవుడు చెప్తాడు, నీ మెడకట్లు విప్పి వేసుకున్నాము అంటే ఇలాగ నేను బయటకు వచ్చేస్తాను. నేనేంది, నా దర్శనం ఏంది, నా వాగ్దానం ఏంది, నీ నమ్ముకున్న దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఇలానే ఎందుకు ఉండాలి? నీ మెడకట్లు విప్పి వేసుకున్నాము. ఇప్పుడు చూడండి, మనకు గేదెలు పశువులు ఉంటాయి. ఆ రైతు ఏం చేస్తాడంటే, మరి అడవికి తీసుకెళ్ళి వాడికి ఆహారం పెట్టడానికి తీసుకెళ్ళి మేపుకొని మళ్ళీ తిరిగి వచ్చి నీళ్ళు పెట్టి దానికి ఒక తాడు పెట్టి ఒక గుంజ కట్టేస్తాడు, ఒక కర్రకు కట్టేస్తాడు. మళ్ళీ ఎట్లా తీసుకెళ్ళాలంటే ఆ మెడకట్లు విప్పేస్తాడు. అందుకే దేవుడు చెప్తాను, ఈ రోజున నువ్వు ఎక్కడైతే పరిమితం అయిపోయినావో, ఇదే నా లైఫ్, ఇదే నా జీవితం అనుకుంటున్నావో, దేవుడు చెప్తాంటే ఈ రోజున ఒక మాట ఇక్కడ ఏమంటాడంటే, ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రొక్కడైనను లోపలికి రాడు. ఏది నిన్ను అపవిత్రం చేయది? దేవుడు నిన్ను దాస్తాడు ఆయన చేతి నీడలో. ఒక మాట మాట్లాడితే, ఒక మాట మన విశ్వాసం చూడండి, విశ్వాసంతో మాట్లాడితే ధైర్యం వచ్చేస్తుంది. అదే అవిశ్వాసంతో ఒక మాట్లాడితే వాళ్ళకు భయం వచ్చేస్తుందట. అందుకే దేవుడిని పట్ల ఏ దర్శనం కలిగి ఉన్నాడో ఆ దర్శనము నెరవేర్చడానికి దేవునికి సమస్తము సమకూడి మేలు జరిగిస్తాడట. ఎక్కడ ఆగిపోయినావో, ఎక్కడ ఏం కోల్పోతున్నావో, ఏ కష్టంలో దిగులు పడుతున్నావో, నీకు ఎక్కడైతే విడుదల రాలేదో, ఎక్కడైతే నువ్వు స్ట్రక్ అయిపోయినావో, దేవుడు ఈ రోజున ప్రతి చోట నీకు ఆదరణ ఇస్తారట. ప్రతి కష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఎక్కడ వెలువైపడుతున్నావో సమస్తమైన ఆదరణ దేవునికి ఇస్తారట. సమస్తమైన ఆదరణ కలిగే దేవుడట. అంటే ఈ రోజున ఎక్కడ నువ్వు కష్టాలకుండా వెళ్తున్నావు, ఎక్కడ నీకు ఇంకా ఆదరణ రాలేదు, ఎక్కడైతే నువ్వు కృంగిపోయినావో, బాధపడుతున్నావో, తలదించుకున్నావో, ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, నువ్వు పోయిన చోటల్లా కష్టాలు గుండా వెళ్తున్నావా, ఎక్కడైతే ఏ కష్టాలు గుండా అయితే నీకు ఆదరణ రాలేదో, దేవుడు చెప్తాడు ఈ రోజున ప్రతి కష్టంలో నీకు తోడై ఉండి నీకు సమస్తమైన ఆదరణ నీకు ఇస్తాను దేవుడు చెప్తాను ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడు వినగాక. అందుకే అంటాను, ఈ రోజున ధూళి దులుపుకొనుము యెరూషలేమా లేచి కూర్చుండము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పి వేసుకునము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరికే అమ్మబడతారు కదా, రోకలియకనే మీరు విమోచింపబడతారు. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసం చేయడకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తుకు పోయిరి. అంటే ఇక్కడ ఏమంటాడు, ఈ దేవుడు అనే యెహోవా అనుకొనుచున్నది ఏమనగా తాత్కాల నివాసం. అంటే ఈరోజు ఎవరైతే ఏ కష్టం గుండా వెళ్తుందో అది తాత్కాలం అన్నట, టెంపరీ అట. నీ జీవితకాలం మొత్తం అందుకే అంటాడు, అపవిత్ర ఒక్కడైనను సున్నతి పొందని ఒకడైనను అపవిత్ర ఒక్కడైనను నీ లోపలికి రాడు. అంటేంది, నువ్వు విన్న మాట, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు మాట్లాడింది, వాళ్ళ నెగిటివ్గా మాట్లాడింది
ఏది నిన్ను ఇబ్బంది పెట్టదట. ఎక్కడైతే నీకు ఎక్కడైతే ఓడిపోయినావో, ఎక్కడైతే ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే నీకు ఆదరణ రాలేదో, ఈరోజు దేవుడు నీకు సమస్తమైన ఆదరణ దేవుడు ఇవ్వబోతున్నాడట. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడైన యెహోవా అనుకునొచ్చున్నది ఏమనగా, తాత్కాల నివాసము చేయుటకై. తాత్కాల నివాసం అంటే బీపీ తాత్కాలం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీపీ వచ్చిందంటే, షుగర్ వచ్చిందంటే జీవితకాలం మొత్తం మందులు వాడాలంటారు. అదే సమస్య పట్టుకుని దేని వైపు తిరిగితే అది నీ తాత్కాలికంగా మార్చేస్తారట. ఈరోజు నీ కష్టాలు, బాధలు, వేదనలు, ఇబ్బందులు, టీబీ, థైరాయిడ్, క్యాన్సర్, అల్సర్, యాసిడ్ ప్రాబ్లం, డయాబెటిస్ ప్రాబ్లం, నీటి బుడగలు, క్యాన్సర్, హెచ్ఐవి, తలనొప్పి, మెడ నొప్పి, ఛాతీ నొప్పి, నీ హార్ట్ ప్రాబ్లం, నీ అప్పులు, నీ కుటుంబ సమస్యలు, నీకు జాబ్ లేదా, ఇవ్వం జరగలేదా, పిల్లలు పుట్టలేదా, చేతి పని లేదా, కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా, రెంట్ కట్టలేకపోతున్నావా, కొన్ని సంవత్సరాల నుంచి అద్దెంట్లో ఉంటున్నావా, అయితే నీ ఒంటరి పోరాటంలో అవే కష్టాలు, అవే బాధలు అనుకుంటున్నావు. ఇది జరగదొచ్చు నువ్వు అనుకుంటున్నావా? ఇక నా జీవితంలో నేను మంచి రోజులు ఇక చూడను అనుకొని కృంగిపోయి ఉన్నావా? అయితే దేవుడు చెప్తాను ఈరోజు, అది ఏ సమస్యనే కావచ్చు, దేవుడిని యెహోవా అనుకుని వచ్చిన ఇవన్నగా, తాత్కాల నివాసం చేయడకై. పూర్వకాలంలో నా జనులు ఐగుప్తుకు పోయి, ఈరోజు ఐగుప్తు లాంటి కష్టాలు, ఎవరైతే ఏ కష్టాలు ఉన్నారో ఆ కష్టాలు దేవుడు నీకు సమస్తమైన ఆదరణ ఇస్తాడు. ఏ కష్టాల్లో నీకు ఆదరణ రాలేదో ఆ ప్రతి కష్టంలో నీకు సమస్తమైన ఆదరణ దేవుడు ఇచ్చి బయట తీసుకొస్తారట. అందుకంటే ఈ రోజున తాత్కాల నివాసము, నువ్వు ఎదుర్కొనే కష్టాలు తాత్కాలమే. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ఈ రోజున ఎవరైతే వాక్యం వింటుల్లో మీ అందరి జీవితంలో తాత్కాలంగా దేవుడు చేయబోతున్నాడు. తాత్కాలమే. ఈ రోజున నా లైఫ్ గింతే, నా రాత గింతే, నా భవిష్యత్తు గింతే, ఇక నేను ఈ మార్పు చూడను, ఈ అద్భుతం చూడను అని ఎవరైతే అనుకుంటుల్లో, నాకు రిపోర్ట్ నార్మల్ రాదనుకుంటుల్లో, దేవుడు చెప్తాడు ఈ రోజున తాత్కాలమే. అంటే నువ్వు ఎదుర్కొనే ప్రతి కష్టాలు కొద్ది రోజులే. దేవుడు చెప్తాడు తాత్కాలమే, టెంపరవరీ, నీ జీవితకాలం మొత్తం ఉండదు. ఆత్మ సగో చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. అందుకంటాడు తాత్కాలము నివాసం చేయడాకై. పూర్వకాలము నా జనులు ఐగుప్తుకు వెళ్ళి. ఇప్పుడు చూడండి, మరి ఐగుప్తుకు ఇజ్రాయేలు వెళ్ళిపోయారు, ఒక దాస్యముకు వెళ్ళిపోయారు, ఒక దాస్యంలో ఉన్నారు. అంటే 400 సంవత్సరాలు ఉన్నారు. అంటే ఇక్కడ తాత్కాల నివాసం చేయడాకై పూర్వకాలం నా జనులు ఐగుప్తుకు పోయి, మరియు ఐశ్వర్య నిమిత్తముగా వారిని బాధపరిచాను. మరి ఈరోజు ఏది నేను ఇబ్బంది పెడుతుంది, ఏ మాట నేను బాధపరుస్తుంది? అందుకంటే ఈ రోజున ఆత్మ సగ్గొచ్చు చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. నా జనులు ఊరికే కొనబడిపోవచ్చున్నారు, వారిని బాధపరచువారు వారిని చూసి గద్దించుచున్నారు, ఇదే యెహోవా వాక్కు. నా జనులు ఊరికే కొనబడిపోవచ్చున్నారు, వారిని బాధపరచువారు వారిని చూసి గర్జించుచున్నారు. నేను చూసి తిరస్కరిస్తాను, అవమానపరచాలి, ఏలైనా చేస్తాను. ఒక మాట నీకు భయం వస్తుంది. ఎక్కడైతే ఓడిపోయినావో నీ తల పైకెత్తబోతునంటాడు. కావున ఇచ్చడ నేను ఏం చేయవాలను? క్వశ్చన్ మార్కు. ఇది యెహోవా వాక్కు. కావున ఇచ్చడ నేను ఏం చేయవాలను అంటే, దేవుని పట్ల ఒక చిత్తం కలిగి ఉన్నాడు, ఒక తలంపు కలిగి ఉన్నాడు దేవుడు. ఇక్కడ కావున ఇచ్చడ నేను ఏం చేయవాలను? నేను నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఆ నిరీక్షణ కలిగి ఉండమని దేవుడు చెప్తాడు. నేను నీ చేయి వదిలిపెట్టలేదు, నీ ప్రార్థన త్రోసివేయలేదు. నా జనులు నా నామం తెలుసుకుందరు, నేను ఉన్నాననియు చెప్పువాడననియు నా జనులు నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందరు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఇక్కడ ఒక మాట అంటండి ఈ రోజున, కావున ఇచ్చడ నేనేమి చేయవలను? యెహోవా వాక్కు. నా జనుల నామం తెలుసుకుందరు, నేనున్నానని చెప్పువాడనని అని వారు ఆ దినమున తెలుసుకుందరు. అంటే ఇక్కడ ఏమంటాడు? నేనున్నానని చెప్పువాడనని. ఈ రోజున తాత్కాల నివాసమే. ఏ కష్టాలు, ఏ బాధలు గుండా వెళ్తున్నావు అది కొత్త కాలమే అని దేవుడు చెప్తాడు. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తాను వాడ చెవికలు వాడు వినగాక. మరి ఈ రోజున
సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువార్త మానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడిని ఏలుచున్నని సేయంతో చెప్పుచున్న వాని పాదములు ఈ పర్వతం మీద ఎంతో సుందరమైనవి. అంటే ఈ రోజున దేవుడిచ్చిన ఒక మాట పట్టుకొని నువ్వు ప్రార్థిస్తున్నావా? ఆత్మ సంఘ చెప్తున్న మాట చెవికల వాడు వినగాక, నా ఉపదేశం వినివాడు, నా ఉపదేశం కొరకు కనిపెట్టుకున్నవాడు వాడు ధన్యుడు. మరి దేవుని ఉపదేశం వింటున్నావా? ఆయన మాట కొరకు కనిపెడుతున్నావా? మరి ఆ దైవజన్ ద్వారా ఒక మాట నీకు మాట్లాడిన స్వస్థపరుస్తుంటుండా, విడుదలిస్తుంటుండా, ఏదైతే చేస్తాను చెబుతున్నాడో ఆ చెప్పిన మాట పట్టుకొని నువ్వు ప్రార్థిస్తానట, నీ నామాన్ని కనపరుస్తాడట. ఆత్మ సగ చెప్తారా మాట చెవికల వాడు వినగాక. అందుకంటే ఈ రోజున దేవుడు నిన్ను ఆయన చేతి నీడలో దాచిండు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికల వాడు వినగాక. అందుకే దేవుడు సెలవిస్తాండి ఈ రోజున, ప్రభు నైనా యేసయ్య ఇప్పుడు షారుని విషయంలో ప్రార్థిస్తున్నాను. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికల వాడు వినగాక. షారునుకున్న సమస్య ఇంకెవ్వరికున్నా సరే ప్రభా, ఎవరికైతే ఏ నొప్పులతో బాధపడుతుందో కానీ ఇప్పుడే ముట్టి స్వస్థపరచదేవా. మరి ఈ రోజున నాగరికులైన జనము, తెల్లేని అన్నభాష, గంభీర భాష, ఆ పలుకు ఆ జనము నువ్వు చూడవని సెలవిస్తున్న దేవా, నీకు వందనాలు. ఇక తండ్రి ఆ బిడ్డకు ఎక్కడైతే మరి ఏ భాగంలో అయితే నొప్పి వస్తుందో తండ్రి, ఆ నొప్పి నుండి విడుదల కలుగునట్లు ప్రార్థిస్తున్నాను. మరి ఈ రోజున నా జనులు తాత్కాలమే ఐగుప్తుకు పోయారు అంటున్నావు కాబట్టి ఈ రోజున ఆ బిడ్డ ఎదుర్కొనే కష్టాలు మరి టెంపరరీ అని చెప్తున్నదేవా, తాత్కాలమే కొద్ది రోజులు అంటున్నదేవా, నీకు వందనాలు. మరి ఈ రోజున ఆ బిడ్డని ఆ బంధకాలకి వెళ్ళి విడిపించమని అడుగుతున్నా తండ్రి. ఐ రిలీజ్ ఇప్పుడే నిశ్చయముగా నీ దెబ్బల ద్వారా స్వస్థత ఏసునామములో ప్రభా. ఆ నొప్పి వేర్లకజ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. మళ్ళెన్నడూ ఆ నొప్పి రాకుండా ఎత్తబడి సభలో బంధిస్తున్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఐ రిలీజ్ ఫ్రీడమ్ ఫైర్ రిలీజ్ చేస్తున్న తండ్రి. ఇప్పుడే ఆ నొప్పి వేర్ల కంచెలు తీసివేయమని అడుగుతున్న తండ్రి. తల నుండి అరికల వరకు ప్రతి అవయని ముట్టి స్వస్థపరచండి. ఇప్పుడే నీ ప్రభావం వెళ్ళి ఆ బిడ్డను తాకున్నట్లు ప్రార్థిస్తున్నా. ఫ్రీడమ్ ఫైర్ రిలీజ్ చేస్తున్న తండ్రి. పరిపూర్ణ స్వస్థ దైత్యమని అడుగుతున్నా. నా యేసయ్య, నీ హస్తం తీసుకో తాకమని అడుగుతున్నాను. నీ సన్నిధి, నీ మహిమ, నీ ప్రసరత దయచండి. ఆ బిడ్డ చుట్టూ అగ్గిని కంచివేయమని అడుగుతున్నా. ఇప్పుడే ఇంచడి మెరుకలు జరుగునట్లే ప్రార్థిస్తున్న దేవా, నీకు వందనాలు. నా యేసయ్య, నీ హస్తం తీసుకో తాకమని అడుగుతున్నా. ఇప్పుడే ఇంచడి మెరుకలు జరగాల ప్రభా. నీ కృప చూపించండి యేసయ్య. వేర్ల కంచెల నొప్పి తీసుకోమని, పరిపూర్ణ స్వస్థ దైత్యమని యేసునామములో ప్రార్థించి వేణ తండ్రి, ఆమెన్. ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. అంటే మీరు మోహమాట పడిన అవసరం లేదు. ఒక చెక్ చేసుకో, ఎలా చెప్పండి, నేను మళ్ళీ చేస్తాను. సరే, మనం లాస్ట్ ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగా వాడు వినండి గాక. ఈ రోజున ఎవరైతే ఏ కష్టకుండా వెళ్తుందో దేవుడు చెప్తాడు తాత్కాలం అంటాడు. ఈ రోజున నువ్వు ఈ రోజున ఆ సమస్యను ఎంత పెద్దదాని లెక్క చూసినావా? ఈ రోజున ఎవరికైతే ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ సమస్యలున్నా సరే దేవుడు తాత్కాలమే అని దేవుడు చెప్తాడు. ఆత్మ సంగతి చెప్తున్నా మాట చెవిగా వాడు వినిగాక. సరే పరలోకమందనం. సరే, లాస్ట్ ప్రార్థన చేసుకుందాము. పరలోకమందనం మా తండ్రి, నజరేయుడైన యేసయ్య, ఇవన్నీ కృప చూపించండి. ఏదైతే వాక్యం ద్వారా మాట్లాడినవో తండ్రి, ఆ వాక్యం శరీర ద్వారా కృపసత సంపూర్ణుడై ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. ఐ రిలీజ్ ప్రభా. ఇప్పుడే నీ స్వస్థత అభిషేకం రిలీజ్ చేస్తున్న ప్రభా, నీకు వందనాలు. ఇప్పుడే ప్రభానైనా ఏదైతే మరి ఆ పోటు లేక ఆ నొప్పి లేక వస్తుందో తండ్రి, ఆ నొప్పి నుండి ఇప్పుడు విడుదల కలుగునట్లు ప్రార్థిస్తున్నాను. కుడి ప్రక్కన ప్రభా, ఏ రోజున చెప్పుకునే బాధ చెప్పిన సమస్యలకి వెళ్ళి ఆ బిడ్డ విడిపించమని అడుగుతున్న దేవా, నీకు వందనాలు. ఆ ఛాతిలో ఆ నొప్పిని తీసివే ప్రభానైనా. ఏదైతే ఇట్లా పొడిచినట్టుగా వస్తుందో తండ్రి, ఆ నొప్పి వేర్ల కంచె బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది మళ్ళెన్నడూ ఆ బిడ్డ శరీరం ప్రవశింపకుండా ఎత్తవసలో బంధించేస్తున్నాను. బంధించినందుకు వందనాలు. కంటకలిగా మన కమశోధన కమది కమదలి కమ నలునికి మాంత్రి చేమ భానుమతి రుద్రమాశక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రవశిస్తున్నా. ఫ్రీడమ్ యేసయ్యని హస్తం తీసుకో తాకమని అడుగుతున్నా. పరిపూర్ణ స్వస్థత ఇచ్చండి. ఆ శరీరాన్ని మోసగిచ్చే పవిత్ర ఆత్మ కాలిపోమని ప్రవశిస్తున్నాను తండ్రి. ఇప్పుడే ఇంచిన మెరుకలు జరగాల ప్రభా. పరిశుద్ధాత్మలని అగ్గిని తాకమని అడుగుతున్నా. ఆ నొప్పి వేర్లగా బయటికి రామని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తం వేల ఎముకలో పేగులో పతకు బలితను విడిపించాడయ్యా.
ఆ బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సర్, హెచ్ఐవి, నీటిబుడుగలు, అల్సరు, టీబీ, ఏదైతే ఏ సమస్యలో బాధపడుతుందో తండ్రి వాళ్ళందరికీ విడుదల దయచేయమని అడుగుతున్నా. ఈ రోజున నా జనులు తాత్కాల నివాసం అంటున్న దేవా, తాత్కాల నివాసం చేయడానికి ఐగుప్తుకి వెళ్ళిరాని సెలవిస్తున్న దేవా నీకు వందనాలు. ఈ రోజున బిడ్డలు ఏ సమస్యతో బాధపడుతుందో ఆ తాత్కాలమని సెలవిస్తున్న దేవా నీకు వందనాలు. ఆ కష్టాలు వాళ్ళని విడిపిస్తున్నందుకు వందనాలు. నా యేసయ్య నీ అసం తీసుకో తాకమని అడుగుతున్నా. భారభుతాత్మ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. కనిపెగలిగమని కమర్షణ కమ్మది కమ్మదలి కమ్మని నలునికి మాంతరి చేమ బాణమతి రుద్రమా శక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రోత్సహిస్తున్నా. స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్నా. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవా నీకు వందనాలు. ఎవరికైతే జాబ్ లేదో ప్రభా వాళ్ళకి జాబ్ దయచండి. ఇంకెంతమందికి అయితే బిడ్డలకి వివాహం జరగలేదో వాళ్ళందరికీ వివాహం జరుగునట్లు ప్రార్థిస్తున్నా తండ్రి. ఇంతవరకు ఏ వాగ్దానం నెరవేరలేదో ఆ వాగ్దానం నెరవేర్చే దేవా నీకు వందనాలు తండ్రి. ఈ రోజున ఏ సమస్యలు పట్టుకుని నువ్వు తలబట్టుకొని కృంగిపోయి ఉన్నారో ఆ తాత్కాలం నివాసం అంటున్న దేవా ఇప్పుడే ఏంచే మెరకలు జరిగినట్లు ప్రార్థిస్తున్నా. ఫ్రీడమ్ ఫైర్ రిలీజ్ చేస్తున్నా. పరిపూర్ణ స్వస్థత దయచండి అయ్యా. తల నరికాల వరకు ప్రతి అవైని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నా. ఇప్పుడే హేంచడి మెరకలు జరగాల ప్రభా. ఇప్పుడే నీ ప్రభావం వెళ్ళి అనేకులు తాకునట్లని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇప్పుడే హేంచడి మెరకలు జరగాలని ప్రార్థిస్తున్నా తండ్రి. ఏ కుడి ప్రక్కనైతే టెస్ట్లో ప్రభా నొప్పి వస్తుందో ఆ నొప్పి వేలకు బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ జీవం ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నీ ప్రభావం అబ్బిడని తాకినట్లు ప్రార్థిస్తున్నా. అప్పుడే నువ్వు తోడుగునంటే నీకు రుజువు చూపించండి అయ్యా. ఆ నొప్పి తాత్కాలమని సెలవిస్తున్న దేవా నీకు వందనాలు. ఈరోజు ఈ వాక్య రూపంగా ఏ కష్టం గుండా వెళ్తుల్లో నా జనులు పడే ప్రతి కష్టము తాత్కాలమని సెలవిస్తున్న దేవా అంటే నీకు రుజువు. ఆ బిడ్డకి ఇప్పుడే విడుదల దయచేయండి. ఐ రిలీజ్ ప్రభా. ఇప్పుడే నీకు వందనాలు. పరిపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నా. నా యేసయ్య నీ హస్తం తీసుకో తాకమని అడుగుతున్నా. ప్రతి ఒక్క స్పిరిట్ని బంధిస్తున్నా. నీ గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవా నీకు వందనాలు. తల నుండి అరికల వరకు ప్రతి అబ్బాయిని ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి. ఇక సిక్నెస్ అనే కాడు విరగొట్టండి ప్రభా. ఐ రిలీజ్ ప్రభా. ఇప్పుడే నా యేసయ్య నీ అసం తీసుకో తాకమని అడుగుతున్నాను తండ్రి. ఇక సిక్నెస్ అని కాడు విరగొట్టండి. రక్తవాళ్ళ ఎముకలో పేగులో పతకో బలిదని విడిపించండి. అమసపనికి వచ్చి కాడు విరగొట్టమని అడుగుతున్నా. తల నుండి అరికల వరకు ప్రతి అబ్బాయిని ముట్టి స్వస్థపరచండి. జీవము చేతను సంపూర్ణ జీవము నీ పునరుద్ధరణ శక్తులు ఇచ్చేస్తున్నా. పరిశుద్ధాత్మడ నీ అగ్గిని తాకమని అడుగుతున్నా తండ్రి. ఇక తల నుండి అరికల వరకు ప్రతి అవని ముట్టి స్వస్థపరచండి. రక్తవాళ్ళ ఎముకలో పేగులో పతకో బలితను విడిపించండి. అమసపనికి వచ్చి కాడు విరగొట్టమని అడుగుతున్నా. ప్రతి శరీరాన్ని మోసకిచ్చే పవిత్ర ఆత్మ కాలిపోమని ప్రవశిస్తున్న దేవా నీకు వందనాలు. నీ జీవం రిలీజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క స్పిరిట్ను బంధిస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. ఫ్రీడమ్ ఏదైతే ప్రభా ఆ నొప్పి, ఆ మంటలు, ఆ సురుకుపోట్ల నుండి విడుదల దయచేయండి అయ్యా. ఆ నీరసం నుండి విడుదల దయచేయండి అయ్యా. తల నుండి అరికల వరకు ప్రతి అవని ముట్టి స్వస్థపరచండి. ఆ తలనొప్పి, మెడ నొప్పి, పంటి నొప్పి, ఛాతి నొప్పి ఏదైతే పొడుచున్నట్టుగా వస్తుందో ఆ నొప్పి నుండి విడుదల కలుగునట్లు ప్రార్థిస్తున్నాను. ఐ రిలీజ్. ఆ మాంసాల పట్టిన జ్వరం, ఎముకల పట్టిన జ్వరం, నరాల పట్టిన జ్వరము చల్ల చెమటలతో దిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నా యేసయ్య నీ అసం తీసుకో తాకమని అడుగుతున్నా. పరిపూర్ణ స్వస్థత ఇచ్చండి అయ్యా. ఇప్పుడే హించడి మెరకలు జరగాల ప్రభా. రక్తంలో వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనపొసు నొప్పి, నడు నొప్పి, కంట్రోపులు, జాన్ నొప్పులు వేల గజలు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ఏదైతే మరి ఏ టోన్స్తో బాధపడుతుందో తండ్రి ఆ టోన్స్ ఇప్పుడు యూరిన్లో పడిపోయినట్లు ప్రార్థిస్తున్నా తండ్రి. ఆ కరిగిపోయినట్లు ప్రార్థిస్తున్నా. నీ బిడ్డలు ఏ మందులు అయితే వాడుతుల్లో అది నీ శరీరంగా మార్చండి. వాటర్ని రక్తంగా మార్చండి అయ్యా. పరిపూర్ణ స్వస్థత దయచండి. ఇప్పుడే హించడి మెరకలు జరిగినట్లు నేను ప్రార్థిస్తున్నా. ఎవరికైతే వారి నిద్ర సరిగా పడతలేదో వాళ్ళందరికీ సుఖమైన నిద్ర దయచేయమని అడుగుతున్నా. వాళ్ళ చేతి పనులు దీవించి ఆశీర్వదించండి. ఏ చేతులు అయితే దరిద్రం చూస్తున్నాయో ఆ స్థలం సమృద్ధిగా మార్చేస్తాయా. ప్రతి నిందను ఘనతగా మార్చండి. ప్రతి అవమానమును రెట్టింపు ఘనతడు మార్చబోతున్నాడు. ఐ రిలీజ్. పరిపూర్ణ స్వస్థత ఇచ్చండి. ఆ శారుని విషయంలో నీ ప్రార్థిస్తున్న దేవా ఆ కుడి ప్రక్కన వచ్చే నొప్పి వేర్ల కంచెలి బయటకు రామని ఆజ్ఞాపిస్తున్నా. ఫ్రీడమ్. ఇప్పుడే ఏం మెరకలు జరగలుగుతండి. చెప్పుకున్న బాధ చెప్పిన సమస్య నుండి విడుదల దయచేయమని అడుగుతున్నా. నా యేసయ్య నీ ఆసం తీసుకో తాకమని అడుగుతున్నా. ఒక చీకటి వెలుగు వచ్చి నీ మీద పడుతుందమ్మా. ఫ్రీడమ్. పరిపూర్ణ స్వస్థత దయచేయండి. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. వాళ్ళు చదువుకునే పిల్లలు దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ చేతి పనులు బ్లెస్ చేయండి ప్రభా.
ప్రతి కుటుంబం చుట్టూ, ప్రతి దంపతులు పిల్లల చుట్టూ నీ అగ్ని కంచి వేయి ప్రభా. నీకు వందనాలు. ఈ చలిదెబ్బ తగలకుండా కాపాడండి. జీవం చేస్తున్న సంపూర్ణ జీవం నీ పునదాన శక్తి రిలీజ్ చేస్తున్నా. ఎక్కడ కృంగిపోయిలో, ఎక్కడ అవమానపరచబడుతుందో వాళ్ళందరూ బయటికి తీసుకురమ్మని అడుగుతున్నా. ఈరోజు నీ బిడ్డలు ఎదుర్కొనే కష్టాలు తాత్కాలమని సెలవిస్తున్న దేవా నీకు వందనాలు. ముట్టి స్వస్థపరచునా యేసయ్య. నా దేవాన్ని ఆసం తీసుకో తాకమని అడుగుతున్నా. పరిపూర్ణ స్వస్థ దైత్యమని నాజరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.